వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం మరియు దెందేరు రైతు సేవా కేంద్రాల పరిధిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి కెవి రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఏడీఏపీ భానులత మాట్లాడుతూ రైతులకు వరి పంట సాగులో పలు మెలకువలు తెలపడంతో పాటు నారుమడి యాజమాన్యంలో నీటి యాజమాన్యం మరియు ఎరువుల వినియోగం, నీటి వినియోగం తెలుపుతూ రైతులందరూ ప్రకృతి వ్యవసాయ సేంద్రియ పద్ధతులు పాటించాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి కెవి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రధానంగా మన మండలంలో వరి పంట సాగు పూర్తిగా వర్షాధారం అయినందున రైతులందరూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద వరి పంట ఎకరాకు 200 రూపాయలు రైతు వాటా చెల్లించాలని ఈ అవకాశం ఆగస్టు 15 వరకు ఉందని తెలిపారు. ప్రభుత్వం వారు ఇచ్చిన పంట కోతల ప్రయోగాల యొక్క వివరాలు ప్రకారం నిర్దిష్ట దిగుబడి కంటే ఆ సంవత్సర దిగుబడి గనక తక్కువ ఉన్నట్లయితే నష్టపరిహారం వరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కొత్తవలస ఏడీఏ భానులత, మండల వ్యవసాయ అధికారి కెవి రాంప్రసాద్, దెందేరు పశు వైద్యాధికారి ఏ అరుణ్ కుమార్, పంటల బీమా ఫీల్డ్ కోఆర్డినేటర్ ఉమాశంకర్, పిఏఏ దుర్గారావు మరియు జామి సూరిబాబు, జామి కొండలరావు, గవరా ముత్యాల నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు. వీళ్ళిద్దరి ద్వారానే మీకు మ్యాక్సిమం 90% ఆఫ్ ఇవి మీ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. అది కానీ ఏవైనా ఉన్నా కూడా డెఫినెట్గా మనం చేస్తాము. అయితే ఇప్పుడు ఫోకస్ అంతా మనది ఏంటంటే, నాకు తెలిసి నార్మల్ వేస్తుంటారు మీ విలేజ్లో కూడా. ఇంకా ఆఫ్ పోయలేదు అంటే ఈ నెల ఎక్కడ అవుతుందా ఏంటి? రేపు ఎల్లుండిలో వేస్తారు. 1 వీక్లో వేస్తారు. ఏమండి? 1 వీక్లో వేస్తారు. 1 వీక్లో వేస్తారు. అదే మన ఇక్కడ మండలంలో 20% అయ్యిందన్నారు కొత్త వరుస. కానీ మిగతా ఎస్కుటా, జామి అవి అడిగితే వాళ్ళ దగ్గర జామి నేను చూశాను. నార్మల్ ఆలేసి కూడా 10 రోజులే అయింది. వాటర్ సోర్స్ ఉంది, వాటర్ సోర్స్ లేదు, కాలువలో వీటికి. అవును, అదే నిన్న ఫీల్డ్ విజిట్లు కూడా అక్కడికి వెళ్ళి చూసాము. జస్ట్ ఒక 10 రోజులు ఆ కిందనే పడ్డాయి చాలా వరకు. అందుకు మీరు ఏం చెయ్యాలంటే, నారు పోసుకోవడానికి జాగ్రత్తలు వేరేగా ఏం లేవు. మంచి గెత్తం మీద మనం నారు వేయాలి. రోజులకు కానీ అది ఏపుగా పెరగకపోతే ఒక మనకు 10 సెంట్లు మడి దగ్గర 1 కేజీ యూరియా లైట్గా ఇసుకతో కలిపి చల్లండి. ఈ ZPNF మాట మరి వినదు అంటే ఈ క్షణం ఆపుదాం. నీ రోజు నీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే మనందరికి నేను ఎందుకు చెప్తున్నానంటే, మధ్యలో వేయమని మనకి సాధారణంగా లేట్ అవుతుంటుంది, ఆకు ముదురుతుంది. ఇంచుమించు 4 వారాలు అయితే కానీ మనం ఎప్పుడు 4 వారాల్లోపు మనం ఉడుపు చెయ్యం. ఎందుకంటే మన వాతావరణ పరిస్థితులు మనకు వర్షాలు అనుకూలించడం అనేది చాలా తక్కువ. అంత వర్షాధారమే కాబట్టి మనకి నెల 10 రోజుల నారు కూడా ఉడిచే సందర్భాలు ఉంటాయి కదా. అందుకు మనం ఏం చెయ్యాలంటే, మీ అందరూ అలవాటు ఏంటంటే, లాస్ట్లో ఉడుపు చేసే ముందు 10 రోజుల ముందు మీరు యూరియా వేసి తీసి ఉడుస్తారు. 10 రోజులు, వారం రోజుల తర్వాత. అలా చేసేటప్పుడు ఏంటంటే, ఉడుపు చేసే ముందుగానే మనం 10 రోజుల ముందు దానికి ఫీడ్ పెడితే, యూరియా కానీ వేసినట్టయితే మొక్క మెత్తపడిపోతుంది. మనము దమ్ము చేసి ఇది నాటేటప్పుడు ఏంటంటే, ఆల్రెడీ అది మెత్తగా ఉండి తీయబడిపోతుంది. యూరియా వేస్తే పురుగు తొందరగా వస్తుంది. అందుకు మనం అప్పుడు అవాయిడ్ చేయండి. నారు పీకే ముందు మీరు చేయకండి యూరియా. ఒకవేళ గ్రోత్ లేకపోతేనే వేయండి, ఉన్నప్పుడు మాత్రం నేను వేయమని చెప్పను కూడా. నారుమడికి ఫెర్టిలైజర్ వేసుకోండి. తీసే ముందు గుళికలు వేయండి. 1 కేజీ 600 గ్రాములను మేము చేస్తాము 10 సెంట్ల మడికి. ఆ కార్బోఫెరాన్ గుళికలు కానీ వేసుకుంటే ఒక నెల 10 రోజుల వరకు మనకి ఈ పురుగు రాకుండా కాపాడుతుంది అన్నమాట నారు. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మీకు వేరే ఇవి చెప్తాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఇవి చేసేటప్పుడు మనం నార్మల్ స్టార్టింగ్ నుండి పెట్టి చేయండి. బీమాలు ఉడుపులు అవ్వాలి కదా, అవి ఏరియేషన్ సర్టిఫికేట్ అవన్నీ మన వాళ్ళు ఇస్తారు. ఇక్కడ వీళ్ళది ఏంటంటే, మనకు ఆగస్టు 15 వరకు వరి పంటకి ఇన్సూరెన్స్ మనం ఎన్రోల్ అవ్వడానికి టైం ఉంది. సో మేజర్ క్రాప్ ప్యాడీ కాబట్టి మీరేం చేస్తారంటే, 200 రూపాయలు ఒక ఎకరాకి ఇన్సూరెన్స్ అమౌంట్ మీరు కట్టవలసింది. అదేం పెద్ద అమౌంట్ కాదు, గవర్నమెంటే మీ తాలూకు మిగతా ప్రీమియంని భరిస్తుంది. కాబట్టి ప్రతి రైతు మనం ఇన్సూర్ చేసుకునేటట్టయితే, క్రాప్కి ఇన్సూరెన్స్ కట్టేటట్టయితే, ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు మనకు తెలియదు. లాస్ట్ మినిట్లో ఒక్కోసారి మనకి కోస్టల్ ఏరియా సైక్లోన్ వస్తుంటాయి, నవంబర్లోని, డిసెంబర్లోని, నవంబర్ ఎండింగ్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన పంట లాసు.
ఇంకా ఒక్కోసారి కరువు, వర్షపాతం లేకపోతే మొక్కే మరి పెరగదు. ఉడుపు చేసిన తర్వాత మనకి అలా ఉండిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఒక్కోసారి. అలాంటి ప్రకృతి వైపరీత్యాల నుండి మన పంటకి రక్షణ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఎంతసేపు మనం మనుషులకి ఎలాగైతే ఇన్సూరెన్స్లు కట్టుకుంటామో అలాగే పంటకు కూడా ఇన్సూరెన్స్ అనేది అలవాటు చేసుకోవాలి. మనం ఎరువు ఎలాగేస్తామో ఇన్సూరెన్స్ కట్టాలి. అలాగే గుర్తుపెట్టుకొని ఇది మ్యాండేటరీ కింద మీరు కూడా భావించి ప్రతి రైతు ఇన్సూరెన్స్లో ఎన్రోల్ అవ్వండి. మీ దీనికి అనమాట ప్రొటెక్షన్ అనమాట క్రాప్కి ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ ఏవైనా వచ్చేటట్టు.